20 ఏళ్ల క్రితం మా బాబాయ్ అమెరికాలో మా నాన్నగారికి ఉద్యోగం చూసి మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మని రాశారు. సుధా, ఫ్లైట్ ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుందట. ఇంత లేట్ ఏమిటండి? బావగారు చికాకు పడుతుంటారు. చికాక ఈ పాటికి విమానం అంతా చిందులు తొక్కేసి ఆ కెప్టెన్ అంట్ల వెధవా పింజారి కుంక అని నానా తిట్లు తిట్టేసి ఉంటాడు మా అన్నయ్య. అన్నయ్య సంజయ్, బాగున్నావు వదినా? ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య? నా పిండాకుడు ప్రయాణం ముష్టి వధం 3 గంటలు ఆలస్యంగా తెచ్చిచ్చాడు. సుధా, కులాసానమ్మా? కులాసానే అక్కయ్య. లేట్ అయినందుకు బావగారు కోపంగా ఉన్నారా? పుట్టి దుందుడుకు మనిషమ్మా. ఆ విమానం నడిపేవాడిని ఈయనేదో తిట్టారు. వాడు ఎన్ని కొట్టినంత పనిచేశాడు. అంతకు ముందు జరిగింది చెప్పమ్మా. పిన్ని, నాన్న పక్కన ఓ చైనా వాడు కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. వాడిని నాన్న ఓ ముట్టుకే ముట్టాడు. దాంతో వాళ్ళ ఆవిడ చింగ్ చంగ్ చుంగ్ 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 అని గంట సేపు నాన్నను చైనా తిట్లు తిట్టిందనుకో. ఏమిటా ఏకైకలు పక్కపక్కలు? ఇదే వెళ్ళనుకున్నారా? మొగరాయిల జుట్టు అలా కత్తిరించుకున్నాయటమ్మాయి. అంటే సుధ కూడా ఉద్యోగం చేస్తుంది కదా. నీ ఆవిడ అలా వెనకేసుకున్నారా వెధవని? ఆడదానికి జుట్టు బొట్టు అందారు. అబ్బా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ ఎస్కలేటర్ మీద వద్దురా, నాకు భయం. అలా మెట్ల మీద వెళ్దాం. పర్వాలేదు రా, చెప్తాను. నేను ఉన్నాను కదా. జాగ్రత్త, మెల్లిగా ఈ స్టెప్ జాగ్రత్త. సంజయ్ అలాగే. అమ్మా నువ్వు జాగ్రత్త. అమ్మా మెట్లు చూడమ్మా ఎలా కలిసిపోతున్నాయో. మెల్లిగా జాగ్రత్త, మంచి జాగ్రత్త, మెల్లిగా. విమానంలో 26 గంటల ప్రయాణం చేసేసరికి కాళ్ళు కదువులు కట్టేసేరా. దానికి తోడు సరైన తిండి లేదు. కుంకలు, రొట్టె ముక్కలు, వెన్న ముద్దలో పెట్టే బదులు ఇంత ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా. నోరు సవి చచ్చిపోయింది. ముందు ఇంటికి వెళ్ళగానే ఇంత ఉసిరికాయ పచ్చడి 4 రాసుకోవాలి. సామాన్లు వచ్చాయా? 1 2 3 4 5 6 7 8 మరచెంబుతో సహా 9. ఒరే రామం, సామాన్లు ఎక్కువగా ఉన్నాయి. 4 రిక్షాలు పిలు. ఇక్కడ రిక్షాలు జట్కాలు ఉండవన్నయ్య. నా కారు తెచ్చాను, ఇక్కడే ఉండండి, తీసుకొస్తాను.